కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రాణము లైఫ్. అయితే నీవు యోబు యొక్క ప్రాణమును ముట్టకూడదు. But thou shalt not lay your hand on the person of Job. Thou shalt not lay your hand on his person. ప్రాణము ఆత్మయు దేహమును ప్రభువా నీకే అర్పించి ప్రణతించెద నిన్నో ప్రణమిల్లెద నీకు ప్రస్తుతింతును జీవితాంతం యెహోవా నిన్ను స్తుతించుట నాకు మంచిదే. మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిదే. మహాఘనుడా నీ కృపను ప్రచురించుటే మంచిది. మహిమ గల రాజా నీదు కార్యములు వివరించుటే మంచిదే. మహిమ గల రాజా నీదు కార్యములు వివరించుటే మంచిదే. ప్రాణము లైఫ్. అతనికి కలిగినదంతయు నీ అధికారం క్రింద ఉన్నది, అయితే నీవు అతని ప్రాణమును ముట్టకూడదు అని దేవుడు సాతానుతో చెప్పాను. God spoke to Satan and said, Behold, all that Job has is in your power now. Yet thou shalt not lay your hand on his person. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆ ఆ ఆ నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. సమాధిలో నుండి నా ప్రాణమును
విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా, కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ధరింపజేసెను ప్రభు యేసుడు. ఆ ఆ ఆ God said to Satan, "Behold, all that he has is under your power now. Yet thou shalt not lay your hand on his person." దేవుడు సాతానుతో ఇట్లా, నేను యోబునికి కలిగిన సమస్తము ఇప్పుడు నీ అధికారం క్రింద ఉన్నది. అయితే నువ్వు అతడి ప్రాణమును మాత్రము ముట్టకూడదు. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మాన జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తించుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా. జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయనో కృపను జీవ కిరీటముగా వేయును. నీ శిరము మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చున్. విభుడు మార్గము తెలిపే మోషేకు, తన కార్యములను విప్పెనిజ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అడమటికి తూర్పెంత ఎడమో మనకును పాపమునకంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు. ఆ కృపోన్నతుడు ఎడముగానే చేసి ఉన్నాడు. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి
చేయవే మనసా. ఓసిగాలి వేవానగిరి పోయి బసను తెలియని వనవాస పుష్పము వలెన నరుడుండు. నరో నాయువు తృణ ప్రాయమో మన దైవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు మనపైనెప్పుడు కోపముంచడు. ఆ కృపోన్నతుడు మనపైనెప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రాణము లైఫ్. యోబుకు కలిగినటువంటి సమస్తం ఇప్పుడు నీ వశమునున్నది. అయితే అతని ప్రాణమును మాత్రము నువ్వు ముట్టకూడదు అని దేవుడు సాతానుతో చెప్పాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. God told Satan, all that Job has is in your power now, but thou shalt not touch the life of Job. Thou shalt not touch his person. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయమున గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకై నీ కృపానను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన మెండుగా ఆత్మవర్షము కృమ్మరించు. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా God said to Satan, all that he has is in your power now, yet thou shalt not touch his person. దేవుడు సాతానుతో ఇట్లా నేను, యోబును కలిగినటువంటి సమస్తము ఇప్పుడు నీ వశమునున్నది. అయితే నీవు అతని ప్రాణమును మాత్రము ముట్టకూడదు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. నాశనకరమగు గుంటలో నుండి
దేయు మోసకరంబగయో వినుండే నా సచనిలపైకెత్తెను నన్ను పిశాచి పదంబును తొలగించెన్ యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా అలయక సొలయక సాగిపోదు అలయగుణ ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభు అనిసం వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్ బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభు వనిసం వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్ పలు విధముల పాపంబులు చేసితి వలదని త్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను పిలచెను సిలువలో నన్నాకర్షించన్ అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువే అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింప ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతోను తింతు ప్రభున్ యౌవన జనమా ఇది సమయము యేసును చాటను రారండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ లైఫ్ ప్రాణము ప్రాణము ఖరీదు ప్రాణము విలువ నిజంగా చాలా మందికి తెలియదు. ఇజ్రాయెల్ దేశంలో అయితే ఇజ్రాయేలీలకు ప్రాణం విలువ ప్రాణం ఖరీదు తెలుసు. ఎంతో ఒక్కొక్క వ్యక్తి యొక్క ప్రాణానికి ఎంతో విలువ ఇస్తారు, ప్రాధాన్యత ఇస్తారు. మెడికల్ ట్రీట్మెంటే కానీ, తర్వాత ప్రొటెక్షనే కానీ, సేఫ్టీ కానీ, సెక్యూరిటీ కానీ, గవర్నెన్స్ కానీ, ఇవన్నీ నాకెట్టా తెలుసు? నేను అక్కడ వెళ్ళి 6 సంవత్సరాలు ఉండి చూశాను కదా. ల్యాబ్లో పనిచేశాను. ల్యాబ్లో ఎవరైనా ఫ్యూమ్ హుడ్లో తప్ప బయట కెమికల్స్ బాటిల్ ఓపెన్ చేస్తే ల్యాబ్ అంతా కొంచెం స్మెల్ వస్తుంది కదా. కెమికల్స్ బాటిల్, ఎస్టోన్ బాటిల్ ఓపెన్ చేస్తే ఎస్టోన్ స్మెల్ వస్తుంది. క్యాంఫర్ డబ్బా ఓపెన్ చేస్తే, కర్పూరం డబ్బా ఓపెన్ చేస్తే కర్పూరం స్మెల్ వస్తుంది. ఏ స్మెల్ అయినా కెమికల్ స్మెల్కి ఉంటుంది కదా. అట్లా ఒక కెమికల్ బాటిల్ ఫ్యూమ్ హుడ్లో కాకుండా బెంచ్ మీద, అంటే ఎక్స్పెరిమెంటల్ బెంచ్ ఉంటుంది కదా ల్యాబ్లో, ఎక్స్పెరిమెంటల్ బెంచ్ మీద ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది? షెల్ఫ్లో ఉన్న బాటిల్ తీసి ఓపెన్ చేస్తే ల్యాబ్ అంతా వాసన వచ్చేస్తుంది కదా.
కొంచెం వాసన. మన ఇండియన్స్‌కి ఏంటంటే అది మామూలు అయిపోయింది. ఇండియన్ లాబొరేటరీస్‌లో కొంచెం స్మెల్ వస్తే మనకేమి పట్టించుకోం. ఇన్‌సెన్సిటివ్. వి హావ్ బికమ్ ఆల్‌మోస్ట్ ఇన్‌సెన్సిటివ్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ నాయిసెస్, వేరియస్ కైండ్స్ ఆఫ్ స్మెల్స్. బట్ దీస్ ఇజ్రాయెలైట్స్ ఆర్ వెరీ, వెరీ సెన్సిటివ్. నేను అక్కడ ఉన్నాను కాబట్టి. కొరియాలో ఉన్నాను, చైనాలో ఉన్నాను. కానీ ముఖ్యంగా ఇజ్రాయెలైట్స్ చాలా సెన్సిటివ్ పీపుల్ అనమాట. కొంచెం స్మెల్ వచ్చిన వాళ్ళలో కమ్యూనికేషన్ కూడా చెవుల్లో ఎంత కమ్యూనికేషన్ ఫాస్ట్‌గా ఉంటుందో వాళ్ళు కూడా చాలా కమ్యూనికేషన్ వాళ్ళ భాషలో చెప్పేసుకుంటారు. పలానా ల్యాబ్‌లో ఉన్నటువంటి రీసెర్చరు ఇట్లాంటి ఈ పని చేశాడు. ఇందువల్ల ఈ స్మెల్ వచ్చింది. ఇందువల్ల ఈ ప్రాబ్లమ్ అయింది. ఏమన్నా ఎక్స్‌పెరిమెంట్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే వాళ్ళలో వాళ్ళు చాలా కమ్యూనికేషన్స్ ఫాస్ట్‌గా ఉంటాయి. అందుకనే ఇజ్రాయెల్ సొసైటీ హాస్ ఫ్లరిష్డ్ అగైన్స్ట్ ఆల్ అన్‌ఫేవరబుల్ సర్కమ్‌స్టాన్సెస్. అట్లనే మెడికల్ కేర్ కూడా చాలా బావుంటుందనమాట. అందరూ కూడా కంపల్సరీగా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోనాలి. అక్కడికి ఎంప్లాయీస్‌గా వెళ్ళినటువంటి వాళ్ళకి వర్కర్ వీసా తీసుకున్నటువంటి వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. రీసెర్చ్ స్కాలర్స్‌గా వెళ్ళినటువంటి వారు, స్టూడెంట్స్‌గా వెళ్ళినటువంటి వారు వాళ్ళందరికీ కూడా వర్కర్ వీసా ఇవ్వరు. వర్కింగ్ వీసా ఇవ్వరు. అన్‌లైక్ అదర్ కంట్రీస్. ఏం వీసా ఇస్తారు? స్టూడెంట్ వీసా ఇస్తారు. ఎడ్యుకేషన్ లైన్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ స్టూడెంట్ వీసా ఇస్తారు. ఈ స్టూడెంట్ వీసా ఇస్తే ఏంటంటే బెనిఫిట్టు వర్కర్స్ వీసాలో ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. స్టూడెంట్ వీసాలో ట్యాక్స్ కట్టనవసరం లేదు. అయితే అదర్ బెనిఫిట్స్ అన్నీ ఉండవనమాట. హెల్త్ ఇన్స్యూరెన్సు, తర్వాత ఇంకా ప్రావిడెంట్ ఫండ్, ఇంకా చాలా ఉంటాయి కదా! పెన్షను, ఈ బెనిఫిట్స్ వర్కర్స్‌కొచ్చే బెనిఫిట్స్ ఏమి కూడా ఉండవనమాట. ట్యాక్స్ ఒకటి మీకు తీసుకోవట్లేదని చెప్తారు. మిగతా బెనిఫిట్స్ అన్నీ కోల్పోతాం. అందువల్ల స్టూడెంట్ వీసా కాదు, వర్కర్స్ వీసా ఇవ్వండి అని చెప్పి అడగాలనమాట. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా, రీసెర్చర్స్ ఎవరైనా అక్కడ ఇజ్రాయెల్ పోస్ట్ డాక్టర్‌లకి అప్లై చేస్తే మాకు వర్కర్ వీసా ఇవ్వండి అని చెప్పి అడగాలి. అప్పుడు పాలసీ మారుస్తారు కదా! ఇప్పుడున్నటువంటి పాలసీస్. జర్మనీలో, యూరోప్‌లో, అమెరికాలో ఎట్లా వీసా ఇస్తా ఉన్నారు, ఏం డిజిగ్నేషన్‌లో వీసా ఇస్తా ఉన్నారు, ఏ కేటగిరీలో వీసా ఇస్తున్నారు చూసుకొని ఇజ్రాయెల్‌లో కూడా ఇవన్నీ చెప్తా ఉంటాను కదా! అందుకని చెప్పి నేను రెవల్యూషన్స్ తీసుకొస్తా ఉన్నాను. అధికారుల మీద తిరుగుబాటు చేసేటట్లు నా క్రింద ఉన్నటువంటి వారిని ప్రేరేపిస్తున్నాను అనే అపోహ చాలామందికి. యేసుక్రీస్తు ప్రభు మీద కూడా చాలామంది అట్లా అపోహ పడ్డారు. ఎందుకంటే తెలియనటువంటి విషయాలు తెలియజెప్పేవారు. ఏదైనా తప్పుంటే ఖండించేవారు. ధర్మశాస్త్రాన్ని సరిగా అందరికి అర్థమయ్యే రీతిలో బోధించేవారు. ధర్మశాస్త్రాన్ని ఎవరైనా సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆ తప్పిదాన్ని దిద్దేవారు. ఉదాహరణకి సబ్బాత్. సబ్బాత్ దినం అంటే అది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని ప్రేమకు గుర్తుగా ఉంది సబ్బాత్ దినం. దేవుడు మనుషుల్ని ఎంతో ప్రేమించారు. ఆ ప్రేమకు గుర్తుగా సబ్బాత్ దినం ఉంది. షబ్బాత్ దినం మనుషుల కొరకు మాత్రమే గానీ, మనుషులు సబ్బాత్ దినం కొరకు కాదని యేసుక్రీస్తు ప్రభువు బోధించేవారనమాట. అంటే ఏంటంటే, ఒక సబ్బాత్ దినం, అసలు సబ్బాత్ అంటే ఏమిటి మనకు తెలీదు గదా! ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చు ఏం చేసిందంటే, అంతా వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకున్నారనమాట. వాళ్ళు చేసిందే చట్టం. ఇప్పుడు మేము 2.2 బిలియన్ ప్రజలు ఉన్నాం, 3 బిలియన్ ప్రజలు ఉన్నాం. మేము చేసిందే చట్టం. మైట్ ఈజ్ రైట్. అమెరికా లాగా. యూకే లాగనమాట. మైట్ ఈజ్ రైట్. ఈ క్యాథలిక్ చర్చ్ అట్లా చేసిందనమాట. సిటీ ఆన్ 7 హిల్స్ ఉంది కదా! షబ్బాత్ సండేగా మార్చేసింది. కానీ వీళ్ళకి తలొగ్గనటువంటి వారు ఎవరైనా ఉన్నారు, వీళ్ళకి ఎదురు నిలిచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ఇజ్రాయేలీలే. మీరెప్పుడైనా సబ్బాత్ అనుకోండి, మీరెప్పుడైనా సబ్బాత్ పెట్టుకోండి, మీరెప్పుడైనా సెలవు తీసుకోండి. మీతో మాకేమీ సంబంధం లేదు. మీరేమన్నా బొమ్మలు పెట్టుకోండి, మీరేమన్నా చేసుకోండి. మేమేం సాగిలపడేది లేదు. మేము నమస్కరించేది లేదు. సాగిలపాడి మ్రొక్కెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిలపాడి మ్రొక్కెదము, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్, వేషధారులను ద్వేషించున్, ఆశతో మ్రొక్కెదము. అహరోను కంటే శ్రేష్ఠుడు, మన ఆరాధనకు పాత్రుండు,
ఆయనే ప్రధాన యాజకుడు, అనుదినము మ్రొక్కెదము. ఆలయము కంటే శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండెన్. ఆలయము మీరే అనెను, ఎల్లవేళలా మ్రొక్కెదము. యోన కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్నర్పించన్. మానవులను విమోచించన్, ఘనపరచి మ్రొక్కెదము. సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. హల్లెలూయకు పాత్రుండు, ఘనపరచి మ్రొక్కెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయకు పాత్రుండు, ఘనపరచి మ్రొక్కెదము. నాకు ఇజ్రాయెల్ దేశంలో పోస్ట్ డాక్టరల్ సూపర్వైజర్ గారు ఉండేవారు, జూయిష్ కెమిస్ట్ అనమాట. ఆయన చాలా మంచి ప్రశ్నలు వేసేవారు. పస్సాకు ముందా, గుడ్ ఫ్రైడే ముందా అని అడుగుతారనమాట. పస్సాకు ఏం చేస్తారు? పస్సాకు దినమున పేసాక్, పస్కా, పేసాక్, హిబ్రూలో పేసాక్ అంటారు. పేసాక్ ఫస్టా, గుడ్ ఫ్రైడే ఫస్టా? క్యాలెండర్లో మరి అటు ఇటు అవుతుంది కదా డేట్. అంటే ఆయన అనేది ఏంటంటే, ఉంటే అటుగా ఉండాలి, లేకపోతే ఇటుగా ఉండాలి. రెండు పడవల మీద కాలేస్తారేంటి క్రైస్తవులు అని. పస్సాకు దినమున గుడ్ ఫ్రైడే జరుపుకోనాలి కదా. పస్సాకు ముందా, గుడ్ ఫ్రైడే దిన ముందా? గుడ్ ఫ్రైడే పస్సాకు దినానికి సాదృశ్యంగా ఉన్నది కదా. యేసుక్రీస్తు ప్రభు పస్కా బలిపశువు కదా. మరి మీరు పస్సాకు దినం ఎందుకు జరుపుకోరు? అటు ఇటుగా ఎందుకు జరుపుకుంటారు? ఎందుకంటే పస్సాకు ముందు కాదు, గుడ్ ఫ్రైడే ముందు కాదు. పస్కా బలిపశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ముందు. నేనే మొదటివాడను, నేనే కడపటివాడను అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. క్లాప్రాన్ ఫస్టా, క్లేసియస్ ఫస్టా? క్లేసియస్ క్లాప్రాన్ అని ఎందుకు అంటారు? క్లాప్రాన్ క్లేసియస్ అనొచ్చు కదా. క్లాప్రానే ఫస్ట్ కదా. థర్మోడైనమిక్స్ కరెక్టే, లాజికే. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? జీవము అంటే ప్రాణం, లైఫ్ అనమాట. ప్రాణంతో స్టార్ట్ అయింది ఏముంది? జూయిష్ పీపుల్కి ప్రాణం యొక్క ఖరీదు, ప్రాణం యొక్క విలువ తెలుసు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు గుండా వెళ్ళారు కదా. హిట్లర్ని ఎదుర్కొన్నది ఎవరు? హిట్లర్ వల్ల నష్టపోయింది ఎవరు? కష్టపడింది ఎవరు? యూదులే కదా. యాకోబు యొక్క వీపు దున్నబడింది. ఒక పొలం ఎట్లా దున్నబడుతుందో అట్లా యాకోబు యొక్క వీపు అట్లా దున్నబడింది అనమాట. శ్రమల గుండా వెళ్ళాడు యాకోబు. శ్రమల పాలై దీనుడి అయితిని. ఎన్నో కష్టాలు, నిద్రలేని రాత్రులు, ఎన్నో నిద్రలేని రాత్రులు. ఎంత కష్టపడ్డా ఏమొచ్చింది లాభం? 10 సార్లు సొంత మామగారే జీతం మార్చాడు. వట్టి చేతులతో పంపించేయాలని అనుకున్నాడు. అయినప్పటికీ దేవుడు యాకోబుకు తోడై ఉండుటను బట్టి అతడు పడినటువంటి కష్టానంతటికీ యాకోబుకు వచ్చినటువంటి ఆ ప్రతిఫలం తీసుకుని చక్కగా లాభాన్ని దగ్గర నుంచి దూరం అవ్వడానికి, సమాధానం కలిగి లాభాన్ని నుంచి విడిపోవడానికి దేవుడు కృపనిచ్చాడు. లేకపోతే లాభాను పరులాగా పోనీయనొల్లడాయను జీతం ఇచ్చేదే లేదు. జీతం 10 మార్లు మార్చడం. చాలా చోట్ల అంతే కదా. కష్టపడే వాళ్ళకి జీతం ఎవరు? ఆ జీతం ఇచ్చినా సరిపడినంతగా ఎవరు? డబ్బున్న వాళ్ళే. లాభానికి ఏం కొరత లేదు, ఇవ్వగలడు. అయినా సరే ఇవ్వడు. మీరు బిగబట్టినటువంటి కూలి నాకు మొరపెట్టుచున్నది. అయ్యో ధనవంతులారా, అయ్యో వేషధారులారా, పరిసేలారా, సుంకరులారా, మీరు బిగబట్టినటువంటి వేషధారులారా, ధనవంతుల, అంధులారా, మూఢులారా. నా మాటలు కాదు, యేసుక్రీస్తు ప్రభు మాటలే.
మీరు బిగబట్టినటువంటి సిగ్గుమాలిన జనులారా, మీరు బిగబట్టినటువంటి ధనము, అన్యాయంగా మీరు బిగబట్టినటువంటి ధనం నాకు మొరపెడుతుంది. నీ దగ్గర ఒక పేదవాడు తాకట్టు పెట్టుకున్నాడు డబ్బులు లేక. ఏం తాకట్టు పెట్టుకున్నాడు? ఒక దుప్పటి తాకట్టు పెట్టుకున్నాడు. ఆ దుప్పటి తాకట్టు పెట్టుకుంటే ఆ సాయంకాలానికల్లా సరే అతనికి ఆ దుప్పటి తిరిగి ఇచ్చేసేయాలి. ఎవరైతే తాకట్టు పెట్టించుకున్నారో, ఎవరైతే తాకట్టుకి డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఏం చేయాలంటే, అతడు విడిపించుకున్నా విడిపించుకోకపోయినా ఏం చేయాలి? ఆ దుప్పటి తీసుకెళ్ళి మర్యాదగా ఆ పేదవానికి ఇచ్చేసేయాలి. ఎందుకని? వాడు మరి ఏం కప్పుకుంటాడు? చలికి వణుకుతాడు కదా! మనకంటే చలి తెలీదు. చెన్నై ఎప్పుడు హాటెస్ట్. నార్త్ ఇండియా వాళ్ళకి చలి తెలుసు. నేను నార్త్ ఇండియా వెళ్తా అంటారు సౌత్ ఇండియా వాళ్ళు. ఎందుకు నార్త్ ఇండియా? కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉండడం అన్ని విధాలా మేలు కదా. నేను నార్త్ ఇండియా వెళ్తా. ఎందుకు నార్త్ ఇండియా? నేను దేవుడు ఎక్కడ పెట్టాడు అక్కడ ఉండొచ్చు కదా. లాబాను 10 మార్లు జీవితం మార్చాడు. అయినప్పటికీ దేవుడు యాకోబుకు తోడై ఉండటం బట్టి యాకోబు చక్క పిల్ల పాపలతో, ఐశ్వర్యంతో, ఆస్తితో, పశు సంపత్తో తిరిగి తన కానాను దేశానికి తిరిగి వెళ్ళాడు క్షేమంగా. అట్లా దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు సాతానుడు ఎంతగా మనల్కి నష్టం కలుగజేయాలన్నా, కష్టం కలుగు చేసినా కూడా ఆ నష్టాన్ని దేవుడు లాభంగా మారుస్తాడు. ఎంతమంది నష్టంలో ఉండి డిసప్పాయింట్ అయిపోయి, డిస్కరేజ్ అయిపోయి, ఇంకా ఇది నష్టం నేను పూరించుకొనలేని కష్టం నుంచి నేను బయటికి రాలేను, అయిపోయింది, ఇదే నా లాస్ట్ చాప్టర్, ఇదే నా జీవితంలో లాస్ట్ అని చెప్పి నిరాశ చెంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఎక్కడ? బయట వాళ్ళ సంగతి నేను చెప్పట్ల. చర్చిలో ఉన్నటువంటి వారు ఇంత వాక్యం తెలిసి, ఇంత విశ్వాసం ఉన్నటువంటి, ఇన్ని విధాలుగా బోధించబడి, ఇన్ని విధాలుగా ప్రోత్సహించబడతా ఉన్నారే, ఆ చర్చిలో ఉన్నటువంటి యవనస్తులు అట్లా సూసైడ్ చేసుకోవచ్చా? సూసైడ్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించేది ఎవరు? సాతానే కదా. ఏలయనగా ఆయన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నథింగ్ ఈజ్ ద డెడ్ ఎండ్. దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, ఐ ఫియర్ నో ఈవిల్, ఫర్ thou art with me, thy rod and thy staff they comfort me. ఇన్ని సండే స్కూల్ నుంచి వాక్యం చదివిందే చదువుతారు, కంఠస్థ పడతారు, హృదయంలో దాచుకుంటారు, ఆ వాక్యంని తమ జీవితంలో అనుభవిస్తారు. ఇవన్నీ మళ్ళీ మర్చిపోయి ఆ శోధన సమయం వచ్చినప్పుడు బలహీనపడి సూసైడ్ చేసుకునేది. ప్రాణం విలువ తెలియక, ప్రాణం ఖరీదు తెలియక. ప్రాణం ఎంత విలువైంది? మనుషులు 60 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి సృజించబడ్డారా? ఎంత నిష్ప్రయోజనంగా దేవుడు సృజించాడు మానవులను, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో. ఇప్పుడు సృష్టిలో ఉన్నటువంటి ఒక్కొక్క వస్తువుని తీసుకుందాం, ఒక్కొక్క సృష్టముని తీసుకుందాం. ఆకాశ పక్షులు ఉన్నాయి, నేలను ప్రాకు పురుగులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, తర్వాత చక్కని ఫలాలు ఉన్నాయి, చక్కని పుష్పాలు ఉన్నాయి, ఇవన్నీ చెట్లు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. జీవరాశులు ఎంత వైవిధ్యంగా ఉన్నాయి. బయోడైవర్సిటీ గ్రేట్. మనుష్య జాతి ఎంతో భిన్నమైనది. మనుష్యులు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృజించబడ్డారు. బట్ ఆ ఒరిజినాలిటీ లాస్ అయిపోయిందనమాట. ఏ రూపంలో అయితే దేవుడు మనల్ని సృజించాడో ఆ ఒరిజినాలిటీ లాస్ అయిపోవడం వల్ల ఏంటంటే కరప్షన్ జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు బ్రష్ చేసుకోవాలి, ప్రతిరోజు స్నానం చేయాలి, లేకపోతే మట్టి దేహమే కదా, మట్టి పట్టేస్తుంది, తర్వాత దుర్వాసన వస్తుంది, అంతే కదా. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తిని పేరుతో పిలుస్తారు, శవం అంటారు కదా. ఆ శవాన్ని ఎంతసేపు పెట్టుకుంటారు? ఇంటి దగ్గర, ఇంటి గుమ్మంలో తీసుకెళ్ళాలి కదా కాటికి. అట్లా కరప్షన్ వచ్చేసింది మానవులకి. ప్రారంభంలో మానవుడు ఏ రీతిలో సృజించబడ్డాడు, ఎలాగో సృజించబడ్డాడంటే దేవుని రూపంలో సృజించబడ్డాడు. కరప్షనే లేదు. ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్తే ఏమైనా దుర్వాసన వస్తుందా? ఎక్స్క్రీషన్ సిస్టమ్ చెట్లకు లేదా? ఆ ఎక్స్క్రీటరీ సిస్టమ్ కానీ, ఇంకా రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, ఇంకా ఆల్ లైఫ్ ప్రాసెస్ అన్నీ కూడా కరప్ట్ అయిపోయినాయి. అందువల్ల డాక్టర్ సర్జరీ చేసినప్పుడు మాస్క్ పెట్టుకోకపోతే ఏమవుతుంది? ఆ దుర్వాసన, ఆ స్టమక్ ఓపెన్ చేస్తేనే ఎంతో దుర్వాసన. అందుకని వైద్యో నారాయణో హరి అంటారు కదా. డాక్టర్స్ ఎంతో కష్టపడి నిలబడి 6 గంటలైనా, 8 గంటలైనా, 10 గంటలైనా అట్లా నిలబడి సర్జరీ చేస్తారు. ఎంత కష్టం. వాళ్ళ కష్టం మనకేం తెలుసు? మనకి ఇష్టం వచ్చినప్పుడు పని చేస్తాం, ఇష్టం లేనప్పుడు లీవ్ తీసుకుంటాం. అట్లా డాక్టర్స్ లీవ్ తీసుకోవడానికి వీల్లేదే. వాళ్ళ ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణానికి వారు జవాబుదారీగా ఉంటారు.
ఒక సర్జరీ చేస్తున్నప్పుడు ఎన్ని గంటలైనా అట్లా డెడికేటెడ్‌గా చేస్తుండాలి. ఆ కాంప్లికేటెడ్ సర్జరీస్ అని ఒక ప్రాణం విలువ డాక్టర్స్‌కి తెలుసు కదా! జూయిష్ పీపుల్‌కి ఆ ప్రాణం ఖరీదు తెలుసు అనమాట. అందువల్ల ఆ డాక్టర్స్ ఎంతో కేర్‌ఫుల్‌గా ఉంటారు. ఒక టాబ్లెట్ కూడా అవసరం లేకపోతే ఇవ్వరనమాట. మనకిక్కడ ప్రిస్క్రిప్షన్ 10 టాబ్లెట్స్ 10 డేస్ 3 టైమ్స్ మార్నింగ్ సరిపోదు. మార్నింగు, ఆఫ్టర్‌నూను, నైటు ఇంకా చాలకపోతే ఈవినింగ్ గూడా 4 టైమ్స్ పర్ డే మెడిసిన్స్. హెల్త్ సిస్టమ్ గూడా చాలా కరప్షన్ అయిపోయిందనమాట. ఎక్కువ మెడిసిన్స్ ఇస్తే ఎక్కువ డబ్బులొస్తాయి. ఎవరికి? ఫార్మసీ షాప్ వాళ్ళకి. ఫార్మసీ షాప్స్ దండిగా చక్కగా ఉంటే ఎవరికి? హాస్పిటల్స్‌కి ఎక్కువ డబ్బులొస్తాయి. అట్లా ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఈ లాజిస్టిక్స్ అన్నీ గూడా. ఇప్పుడు సాతానుడు యోబుని శోధించడానికి ఎళ్తన్నాడు. యోబు గ్రంథం మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఒక పుస్తకమే యోబు పేరునుంది చూసారా? నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఒక వ్యక్తిని, ఒక నీతిమంతుడిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆ జ్ఞాపకం చేసుకోవడమే బ్లెస్సింగ్ అనమాట. యోబు నీతిపరుడుగా ఉన్నాడు. ఎందుకని నీతిపరుడుగా ఉన్నాడు? నీతిపరుడుగా ఎంచబడడానికి కారణం ఏంటి? యోబు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో వారు నీతిపరులు. ఎవరు దేవుడు? అది ప్రశ్న. నేనొక మొక్కని పాతుకున్నాను. నా ఇంటి గుమ్మంలో పెరట్లో ఒక మొక్క వేసాను గులాబీ చెట్టు. ఆ గులాబీ చెట్టు నేను వేసింది కదా! నాకు ప్రేమ. ఆ చెట్టు చక్కగా గులాబీ మొక్క ఫలం అదేంటిది గులాబీ పువ్వు వస్తే చాలా సంతోషం. అట్లనే ఒక మామిడి చెట్టు వేసాను. అట్లనే ఒక ద్రాక్షవల్లి నాటాను. అది నా ద్రాక్షవల్లి, అది నా చెట్టు, నేను నాటినటువంటి మామిడి చెట్టు, నేను నాటినటువంటి కొబ్బరి చెట్టు. అందులో ఫలం వస్తే ఎంతో సంతోషం. అట్లనే ఇంకా అది నాకు దేవుడనమాట. నాకదే దేవుడు. అట్లా జరిగిపోయిందనమాట. మనుష్యులు తమ చేతి పనులను ఆరాధించేవారుగా ఉన్నారు. ఇవన్నీ కూడా బైబిల్‌లో కూడా ఉన్నాయి. విగ్రహారాధన అని హిందువుల్ని వేలు పెట్టి తిరస్కరించేయడమే పని. ఇక వేరే పనేమి లేదు. మన పరిస్థితి ఏమిటి? మనం సిలువ పెట్టుకుంటే, క్రైస్తవులు సిలువ పెట్టుకుంటే అది విగ్రహారాధన కాదు. హిందువులు ఏదైనా బొమ్మ పెట్టుకుంటే అది విగ్రహారాధన. అది ఎక్కడ న్యాయం? మనలో లేవా విగ్రహాలు? నాలోనే అనేకమైనటువంటి బొమ్మలు పెట్టుకుని, అనేకమైనటువంటి జాడ్యాలు పెట్టుకుని, అనేకమైనటువంటి వైషమ్యాలు, విరోధ భావాలు, క్షమించలేనటువంటి మనస్సు పెట్టుకుని ఇతరులను విగ్రహారాధకులు అనవచ్చా నేను? అదేమిటంటే మనస్సాక్షి ఉండాలి గదా! మనం ఇతరులకి ఏ తీర్పు తీరుస్తామో అదే కొలతో మనకు కూడా తీర్పు తీర్చబడుతుంది. జాలి కలిగి ఉండాలి. వాళ్ళు దేవుడిని తెలుసుకోనలేదు, అది వాస్తవమే. అందుకని విగ్రహారాధికులను విమర్శిస్తే ఎట్లా? మొదటికే మోసం వస్తుంది కదా! నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికెళ్ళి బ్రైట్ లైట్ వేస్తే కోపం రాదు? పండుకునే వాళ్ళని డిస్టర్బ్ చేస్తే కోపం రాదు? అన్నింటికి సమయం ఉంది. మొక్క నాటడానికి సమయం ఉంది. మొక్క నాటబడింది. పెరికివేయబడడానికి సమయం ఉంది. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకునేది ఎంతో ఆశీర్వాదకరం. యోబుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలామంది ఏమంటారంటే యోబు జీవితం వాస్తవమైనది కాదంటారు. వాస్తవమైనది. బైబిల్ అంతా కూడా సత్యం. బైబిల్ యొక్క సారం సత్యం. పాత నిబంధన గ్రంథం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా కన్య అయినటువంటి మరియమ్మ గారి గర్భంలో ఉద్భవించడానికి పూర్వం జరిగిందంతా కూడా పాత నిబంధన గ్రంథం. ఈ వివరాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మొదటి 39 పుస్తకాల్లో ఉన్నాయి. తర్వాత ఇంచుమించు 400 సంవత్సరాల గ్యాప్ వచ్చిందనమాట. ఎక్కడ? మలాకీ గ్రంథం 39వ గ్రంథం. అక్కడి నుంచి మళ్ళీ మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు 4 సెంచరీస్ గ్యాప్ వచ్చింది. దేవుడు మాట్లాడలా. తర్వాత దేవుడు ఆయన దూతను పంపించి జకరియా, ఎలిజబెత్‌కు గర్భఫలాన్ని ఇచ్చారు. జకరియా, ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉన్నారు. పిల్లలు లేనటువంటి వారిగా ఉన్నారు. వీరు నీతిమంతులుగా ఉన్నారు. మేము నీతిమంతులమే. మేము ఎంతో దేవుని యందు విశ్వాసం ఉంచాము. మేము దేవుడిని ప్రేమించే వారముగా ఉన్నాము. మేము ఎవరికి ఏ హాని చేసాం? మా గర్భం ఎందుకు మూయబడాలి? మేము పిల్లలు లేకుండా ఎందుకు ఉండాలి? అని ఎన్నడూ కూడా ఒక్క మాట కూడా దేవునికి విరోధంగా వీరు మాట్లాడలా. జకరియా యాజకుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకునిగా ఉన్నాడు. చూసారా? అన్నీ ఉన్నాక అణిగిమణిగి ఉంటది. ఏమి లేనాకు ఎగిరెగిరి పడతది. దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా నియమాలు పాటించి ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి జకరియా, ఎలిజబెత్‌లు ఏమి కంప్లెయింట్ చేయలేదు. దేవునికి విరోధంగా మాట్లాడలేదు. ఇంకా
అటు ఇటుగా ఉన్నటువంటి మనుషులు ఉంటారు కదా వాళ్ళు. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాను, ప్రతి శుక్రవారం చర్చికి వెళ్తున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, దశభాగాలు క్రమంగా ఇస్తున్నాను, ఆకలిగానే ఉన్నటువంటి వారు కనబడితే ఆహారం పెడతా ఉన్నాను, నాకెందుకు ఈ కష్టం కలగాలి, దేవుడు ఉన్నాడా? అటు ఇటు మనుషులు అనమాట. అయితే యోబు అట్లా లేడు. యోబు దేవుని యందు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమించేవానిగా ఉన్నాడు. దేవుడు ఎవరు అని తెలుసుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని తెలుసుకున్నాడు అనమాట. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. ఈ సృష్టికర్తే దేవుడు, ఈ సృష్టికి ఆరంభం ఆ దేవుడు యావే అని చెప్పి తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని తెలుసుకున్నాడు అనమాట. అతడు ఎంతో నీతిపరుడిగా ఉన్నాడు. అతడు ఎంతో తూర్పు దేశస్తులందరిలోకి ధనవంతునిగా ఉన్నాడు. అయితే అంత మంచివాడైనటువంటి యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండి. ఎందుకని? దేవుని యొక్క కంచె తీసివేయడాన్ని బట్టి, దేవుని యొక్క కాపుదలను తీసివేయడాన్ని బట్టి, దేవుడు శోధింపబడుటకు యోబుని అప్పగించుటను బట్టి, సాతానుడి ద్వారా ఆయన శోధించబడ్డాన్ని బట్టి, అంటే సాతానుడు ఉన్నాడు కదా, అంటే మనకి శోధన కలుగు చేసేవాడు ఒకడు ఉన్నాడని మనం నమ్మాలి. సైన్స్ చెప్పలేదే. సైన్స్ అండ్ రిలీజియన్ ఆర్ క్వెస్ట్ ఫర్ ట్రూత్ అనమాట. సత్యాన్ని కనుగొంటా ఉన్నారు. సత్యము ఏమిటి? అయితే ఇంకా రిలీజియన్ తెలుసుకునేటువంటి సత్యాలు సైన్స్ తెలుసుకోలేదు. రిలీజియన్ ఈజ్ ఆన్ ఫెయిత్, సైన్స్ ఈజ్ ఆన్ ప్రూఫ్. అందుకని కొంచెం ఆలస్యం అవుతుంది సైన్స్ సాతానాన్ని తెలుసుకోవడానికి, ఆ డార్క్ ఫోర్సెస్ని చూడడానికి. ఇప్పుడు బ్రెయిన్ మ్యాపింగ్ ఎంతో సులువు అయిపోయింది కదా. పూర్వం అయితే ఒక మనుష్యుని యొక్క బ్రెయిన్లో జరుగుతున్నటువంటి ఆలోచనలు ఎవరికి తెలిసేవి కాదు, ఆ మనుష్యునికి తప్ప. ఇప్పుడైతే అంత తెల్లం అయిపోయింది. ఒక బ్రెయిన్లో ఏమి ఆలోచనలు జరుగుతున్నాయి, ఏం ప్రాసెస్ అవుతున్నాయి, ఒక డ్రీమ్ కూడా చక్కగా మ్యాప్ చేసే పరిస్థితి ఇప్పుడు బ్రెయిన్ రీసెర్చ్ వాళ్ళు కనుగొన్నారు. అట్లా వచ్చే కాలంలో సాతానుని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాల్లో చూడడానికి అవకాశం ఉంది. ఉన్నాడు కదా సాతానుడు. దేవుడు కూడా ఇప్పుడు ఫాస్ట్ రేడియో బర్స్ట్. ఒక విలేకరి, ఒక జర్నలిస్ట్ ఇట్లా అడిగాడు అనమాట, ఎవరిని? విన్స్టన్ చర్చిల్ గారిని. సార్, ఈజ్ దేర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్? ద ఆన్సర్ ఈజ్ అసర్టివ్. ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్ ఉందని విన్స్టన్ చర్చిల్ గారు చెప్పారు. ఎందుకని? ఆయన దగ్గర డేటా ఉంది. హీ హ్యాస్ ప్రఫౌండ్ ప్రూఫ్ టు సే దట్ దేర్ ఈజ్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్. యూకే much of the space research data they will not reveal, which is more confidential, which is related to spiritual realm. They will not reveal. America kuda, Russia kuda, they have their own classified information on space research, and certain things will not be revealed. If Winston Churchill said that there is extraterrestrial life, he has a profound proof based on space research. There is extraterrestrial life. Why? There is no ambiguity. I myself experience great power when I kneel down and pray. How can this be possible? How can such power come? ఎడ్వర్డ్ మ్యాకండ్రీ బౌండ్స్ గారు అయితే ఒక చక్కని పుస్తకం రాశారు, పవర్ త్రూ ప్రేయర్ అని. ఆయన ఎడ్వర్డ్ మ్యాకండ్రీ బౌండ్స్ ఒక పుస్తకం కాదు, ఇంచుమించు 13 పుస్తకాలు రాశారు. దేని మీద? ప్రార్థన అనే అంశం మీద. ద వెపన్ ఆఫ్ ప్రేయర్, ద రియాలిటీ ఆఫ్ ప్రేయర్, ప్రేయర్ అండ్ ప్రేయింగ్ మెన్, ద నెసెసిటీ ఆఫ్ ప్రేయర్. ఇంకా చాలా టైటిల్స్ అనమాట. పవర్ త్రూ ప్రేయర్, సేటన్ హిస్ పర్సనాలిటీ, పవర్ అండ్ ఓవర్త్రో, హెవెన్, ఎ ప్లేస్, ఎ హోమ్, ఎ సిటీ. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎడ్వర్డ్ మ్యాకండ్రీ బౌండ్స్ గారు అంత గొప్ప దైవజనులు. 30 సంవత్సరాలు మెథడిస్ట్ చర్చ్ మీద పాస్టర్గా ఉన్నారు. ప్రతి ఉదయం ఆయన చేసే పని ఏంటంటే, ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, చర్చిలో ఉన్నా, కాన్ఫరెన్స్లో ఉన్నా, రివైవల్ మీటింగ్స్ కొరకు వేరే దేశం వెళ్ళినా, వేరే ప్రాంతం వెళ్ళినా, ఎక్కడున్నా సరే ఆయన ఏమిటంటే నాన్ స్టాప్ ప్రేయర్. ఎర్లీ మార్నింగ్ 4:30 అయిందా, 4:30 నుంచి 5:30 వరకు నాన్ స్టాప్ ప్రేయర్. హీ వాజ్ ఆన్ హిస్ నీస్. He goes to heavens, he goes to all corners of the earth, the nook and corner of the earth in his prayers. All those who hear his prayers will be astonished. Oh, ఇంతుందా ప్రేయర్ చేయడానికి? ఇన్ని ఉన్నాయా విషయాలు? మనకు 2 నిమిషాలు ప్రేయర్ అయిపోయాయి. మాటలు రావు కదా, ప్రార్థన ఏం చేస్తాం? దేవుని మీద విశ్వాసం ఉంటే కదా. విశ్వాసం లేకుండా ప్రార్థనలు ఎట్లా వస్తాయి? విశ్వాసం లేని ప్రార్థనలు దేవుడు ఎట్లా ఆలకిస్తాడు? 2 నిమిషాలు 3 నిమిషాల కంటే ప్రార్థన ఎక్కువ రాదు కొంతమందికి. పొడి ప్రార్థనలు అంటారు. ఎడ్వర్డ్ మ్యాకండ్రీ బౌండ్స్ గారు ప్రార్థన చేశారంటే ఇంకా నాన్ స్టాప్.
because his prayer closet and his pulpit are heard one by the other. Edward McKenny Bounds writes that the pulpit and the prayer closet of the preacher should be heard one by the other, and the preacher should not allow grass to grow between the path leading to the prayer closet and the path connecting the prayer closet and the pulpit. ఏమిటో ఈయన చెప్పిన మాటలే అర్థం కావు, ఇంక పాటలు ఎక్కడ అర్థం అవుతాయి? యెహోవా మా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము జోపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము జోపును. గర్విష్ఠుల యొక్క గర్వము నడచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, విడువక మము ఎడ బాయని దేవా, విడువక మము ఎడ బాయని దేవ యెహోవా. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, అదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పోనాదులు వణకును, తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని, అపజయమేచును అపవాదికిని యెహోవా.